వర్ధిల్లాలి 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 జై హో శ్రీకృష్ణ జై శ్రీరామ్. ఈరోజు పలమనేరు బలిజ సేవా సంఘం బాస్ 2025 సంబంధించి క్యాలెండరు బలిజ సంఘం తరఫున క్యాలెండరు ఆవిష్కరించింది. దీనికి గాను మా పెద్దలు లక్ష్మీపతి లాయర్ గారు, ఏకే మూర్తి గారు, పిజేసి బాబు గారు, సుబ్బనాయకయ్య గారు వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు 2025 బలిజ అభ్యుదయ సేవా సంఘం క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి గాను ఇక్కడ పలమనేరు పట్టణం కానీ పరిసర ప్రాంతాల నుంచి మా బలిజ కులస్తులందరూ ఇచ్చేసినారు. అందరూ చేతుల మీద గాను ఈరోజు 2025 బలిజ క్యాలెండర్లు విడుదల చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంలో అందరికీ నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా మాకు సహకరిస్తున్న మీడియా వారికి కూడా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకో చిన్న విషయం, ఈ నెల 26వ తేదీ బలిజ అభ్యుదయ సేవా సంఘము వార్షికోత్సవం 14వ వార్షికోత్సవము ఘనంగా పిజేసి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకి ప్రారంభించబడుతుంది. మధ్యాహ్నం 3 వరకు కొనసాగుతుంది. మా బలిజ కులస్తులందరూ దీనికి విచ్చేసి పలమనేరు నియోజకవర్గం నుంచి టోటల్ గా ఉండే బలిజ సభ్యులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మన చిత్తూరు డిస్టిక్, తిరుపతి డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్ మొత్తం గాను ఉమ్మడి జిల్లాలు గాను వీఐపీలందరూ విచ్చేస్తున్నారు. బలిజ సంఘం వీఐపీలందరూ మీరు పలమనేరు బలిజ సంఘం వాళ్ళందరూ వచ్చి, బలిజ కులస్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుతున్నాను. ఈ నెల 26వ తేదీ జరగబోయే బలిజ సంఘం వార్షికోత్సవానికి ఒక ముఖ్య అతిథి అయిన మన చిక్బల్లాపూర్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ గారు కూడా ఈ కొద్దిగా ప్రెసిడెంట్ గారు మాట్లాడడం జరిగింది. ఆయన కూడా 99% నేను వచ్చేదానికి ట్రై చేస్తున్నాడు. ఆయన మంచి వ్యక్త. అతను చిక్బల్లాపూర్లో మంచి మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే కూడా ఈసారి బలిజ సంఘం దానికి రావడం చాలా సంతోషదాయకం. ఇక్కడ మా ఎగ్జిక్యూటివ్ బాడీ అయితేమి అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు మా సంఘం అభివృద్ధి కోసము. అలాగే తిరుపతి ఎమ్మెల్యే గారు అరణ్య శ్రీనివాసులు గారు మరియు పోకర అశోక్ కుమార్ గారు, ఊకా విజయ్ కుమార్ గారు, బలిజ కులస్తులంతా అందరూ వస్తున్నారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళు అందరూ ఇంకా మా పెద్దలందరూ వస్తారు. కాబట్టి 26వ తేదీ జరగబోయే మా సంఘం మీటింగ్ని బలిజ కులస్తులందరూ దయచేసి బాగా జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. చేసుకున్న తర్వాత బిల్డింగ్ కట్టుకునేదానికి ప్లాన్ చేసినారు. అదేవిధంగా ఈ యొక్క సంఘానికి కావాల్సిన బిల్డింగ్ కూడా స్థలదాతల్లో కాకుండా మిగతా నిర్మాణానికి కూడా కొంతమంది ముందుకొచ్చి వాళ్ళ యొక్క విరాళాలు ప్రకటిస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా మా బలిజ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన పలమనేరు పట్టణంలో బలిజ అభ్యుదయ సేవా సంఘం క్యాలెండరు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలమనేరు నియోజకవర్గ బలిజ కులస్తులందరికీ కూడా నేను మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించిన బలిజ అభ్యుదయ సేవా సంఘం లీగల్ అడ్వైజర్ లక్ష్మీపతి సార్ గారికి, ఏకే మూర్తి గారికి, సుబ్బనాగయ్య గారికి, పిజేసి బాబు గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల 26వ తేదీ మన పలమనేరు పట్టణం పిజేసి కళ్యాణ మండపం నందు మన బలిజ అభ్యుదయ సేవా సంఘం 14వ వార్షికోత్సవం నిర్వహించబడతా ఉంది. ఈ వార్షికోత్సవానికి మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా మరియు అనంతపురం జిల్లా నుంచే కాకుండా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి మరియు తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా మన బలిజ కులస్తులు, బలిజ ప్రముఖులందరూ కూడా హాజరవుతా ఉన్నారు. ఈ సందర్భంగా మనము పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న
ప్రతి ఒక్క బలిజ కులస్తుడు కూడా తప్పనిసరిగా మన ఈ 14వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. బలిజ అభ్యుదయ సేవా సంఘం ఆలంనేర్ తరఫున ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా 14వ వార్షికోత్సవం ఆదివారం 26వ తేదీన పీజేసీ కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున ఆ యొక్క వార్షికోత్సవ సమావేశము ఏర్పాటు చేస్తున్నాము. అందరూ సభ్యులు కూడా ఈ మన యొక్క బలిజ కుటుంబ సోదరులందరూ కూడా దీనికి అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన తెలుగు మన చిత్తూరు, తిరుపతి కాకుండా అన్నమయ్య మరియు పక్క బెంగళూరు నుంచి కూడా అందరూ బలిజ కుల నాయకులందరూ కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ సమావేశానికి అందరూ కూడా హాజరై దాన్ని జయప్రదం చేయాల్సిందిగా బలిజ కుటుంబ సోదరులందరూ కూడా పేరు పేరున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సంవత్సరము మన యొక్క విఎం రూపేష్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము వినూత్నంగా చేస్తున్నాము. కాబట్టి ఈ సంవత్సరం నుంచి కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా మన లక్ష్మీపతి సార్ చెప్పారు, మనకు స్థలదాత మన గంగయ్య నాయుడు గారు ఇచ్చినటువంటి స్థలంలో కూడా త్వరలో భూమి పూజ చేసి ఖచ్చితంగా అక్కడ ఈ బలి సంఘానికి సంబంధించిన భవనము అక్కడ మేము కడతామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, దానికి అందరి మీ యొక్క సహాయ సహకారం అందరూ అందించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता के जय, भारत माता के जय।